హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఇది వచ్చి ఒక ర్యాండమ్గా డిఐఎంఎల్ అనుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కానీ ఏఐఎంఎల్ అని కూడా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాక్చువల్గా సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ చేస్తున్నాను, అంటే కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏం వంట చేయలేదు, బ్రేక్ఫాస్ట్ ఒక్కటే. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అతను ఏంటంటే ఆఫీస్ దగ్గర లంచ్ చేసేస్తానని చెప్పారు. సో అందుకని చెప్పి మా వరకే మేము వండుకుంటున్నాం అనమాట, నాకు పిల్లల కోసం. సో ఇక్కడైతే నేను నాటు చిక్కుడుకాయల కూర అయితే వండుతున్నాను. కూర ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉంటాం మధ్య మధ్యలో, అంత క్లియర్గా ఎగ్జాక్ట్గా అయితే కాదు, ఎందుకంటే కుకింగ్ బ్లాగే కాదు కాబట్టి. సో జస్ట్ నా డే ఇన్ మై లైఫ్, లేదంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఇన్ మై లైఫ్ అనేది అనమాట. సో ఇక్కడ వచ్చి నేను ఫాస్ట్గా అయితే పెట్టలేదు, నార్మల్ స్లోగానే పెట్టేసాను, అంటే ఎట్లుందో అట్లనే పెట్టేశాను అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కమెంట్ పెట్టండి, బాగుంది బాగోలేదు, అది పాజిటివ్ అవని నెగిటివ్ అవని ఏదైనా సరే ఒక కమెంట్, అట్లీస్ట్ ఒక డాట్ పెట్టండి, లేదంటే క్వశ్చన్ మార్క్ ఏదో ఒకటి పెట్టండి. ఎందుకనంటే అంటే మీరు క్వశ్చన్ చేసినా లేకపోతే ఏదైనా కూడా నాకు కమెంట్ చేస్తే నాకు ఓకే, ఇది నచ్చలేదు, ఇలా చేయకూడదు, లేదంటే అన్‌సాటిస్ఫైడ్ అంటే ఇది కొంచెం అటు ఇటుగా ఉంది, యావరేజ్‌గా ఉందని నేను కూడా అనుకుంటా కదా. సో నన్ను నేను అంటే నా వీడియోస్‌ని కొంచెం చేంజ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను. అంటే నాకు ఎడిటింగ్స్ అనేవి కొంచెం టూల్స్ అనేవి కొంచెం కొత్తయి, వాటిని నేర్చుకుంటున్నాను. ట్రయల్ ప్రాసెస్‌లో కూడా ఉన్నాననమాట. సో ఇంకా బెటర్‌గా చేయడానికి అనమాట, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చేయడానికి నాకు తెలుస్తదనమాట. అందుకని కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇఫ్ పాసిబుల్ షేర్ చేయండి. నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో నేను అరౌండ్ ఒక 3 మంత్స్ నుంచి ఆ 30 దగ్గరే ఆగిపోయాను. ఐ జస్ట్ వాంట్ టు సీ 4 అనేది ఎప్పుడొస్తదా అనిపిస్తుంది అక్కడ, నిజంగా చెప్పాలనంటే. సో ఐయామ్ డూయింగ్ మై బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్‌లో కూడా బిజీ షెడ్యూల్ అంటే ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఇద్దరు పిల్లలుంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లు అవ్వాలి. వాళ్ళిద్దరిలో ఒక పిల్లోడు స్కూల్‌కెళ్తాడు. మా పెద్దోడు స్కూల్‌కెళ్తాడు. ఆయనకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. స్నాక్స్ కోసం చూడాలి. ఈలోపు మా ఆయనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ మా మధ్యలో వాడు టిఫిన్ చేయకపోతే మళ్ళీ వాడి చుట్టూ తిరగాలి. సో చాలా అంటే మార్నింగ్ ఒక 7 నుంచి స్టార్ట్ చేసుకుంటే 9:30 వరకు, అరౌండ్ 6:30 నుంచి 9:30 వరకు ఒక ఒక బిజీ షెడ్యూల్. అంటే ఏం చేస్తున్నాను, ఏంటి అటు ఇటు పరిగెడుతూనే ఉంటాననమాట. సో అయినా కూడా నాకు యూట్యూబ్ చేయాలి అనేది, యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి, ఇలాగ నా కంటెంట్ ఒకటి క్రియేట్ చేయాలనేది నాకు ఒక ఇష్టం అనమాట. ఎందుకు నేను చేయలేను అని అనిపిస్తది. నన్ను నేను డిసప్పాయింట్ చేసుకోకుండా చెయ్యి, ఏమో ఏదో ఒక రోజు చూస్తారో చూడరో అనేది సెకండరీ. సో నేనేంటనంటే చూసినా చూడకపోయినా నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి, నా వంతు నేను చేస్తున్నాను కాబట్టి, సో నాకు సాటిస్ఫాక్షన్. ఓకే, నేను అస్సలు ప్రయత్నించకుండా గివ్ అప్ చేయలేదు కదా. సో నేను ట్రై చేశాను, రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, వెళ్తుంది లేదు అన్నట్టు. సో అందుకోసం అని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ ఇన్ కేస్ సక్సెస్ అయితే అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతది, చాలా హెల్ప్ అవుతదనమాట. సో అదైతే నేనైతే చెప్పను. బట్ మీకు గనుక నేను చేసే వీడియోస్ కానీ, నా కంటెంట్ గానీ నచ్చితే ఇంకా బెటర్‌గా మీరు ఇంకేమైనా మంచి కంటెంట్ కోసం చూస్తుంటే కమెంట్ చేయండి, సజెస్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో అదనమాట. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో అయితే షేర్ చేయలేదు. నా కజిన్స్, జస్ట్ నా కజిన్స్ వరకే తెలుసు. ఇంకా మా కజిన్ అంటే మా నాన్నగారు వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ ఆళ్ళెవ్వరికీ ఏమి షేర్ చేయలే. ఎవ్వరికీ షేర్ చేయాలని కూడా నాకు లేదు. ఎందుకనంటే ఇన్ ద ఎండ్ నేను డిసప్పాయింట్ అవుతానని నాకు తెలుసు. పీపుల్ అలా ఉన్నారు బయట చెప్పాలనంటే. సో నాతో పాటు చదువుకున్నారు ఎవరైతే నా సిస్టర్స్ నాతో పెరిగారో వాళ్ళ వరకైతే నేను షేర్ చేశాను. అది కూడా వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పా. మీరు చేయాల్సిందే. మీరు చేసుకున్నారా, వీడియో చూస్తున్నారా అని చెప్పి నేను అడగను. అడగట్లేదు కూడా. ఎందుకంటే ఏమో తెలీదు. వాళ్ళకిష్టమైతే చేస్తారు గదా అని చెప్పి, అంతే. సపోర్ట్ చేయాలని అనుకుంటే. సో అంటారుగా, అడగంది అమ్మైనా పెట్టదు అని చెప్పి. సో నేనైతే ఇప్పుడు అడుగుతున్నాను. చూసే వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ అవుతుంది. నాకు చిన్న డాట్ అయినా కమెంట్‌లో పెట్టండి చాలు. అది కూడా చాలా హ్యాపీ అవుతదనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు బి సక్సెస్ అనమాట. దట్స్ ఇట్. అంతే. నన్ను నేను ఇలాగా చదువుకొని, మ్యారేజ్ చేసుకొని అట్లా ఇంట్లో
ఈ పని చేసుకుంటూ అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. అంటే అదేం తప్పు కాదు. బట్ ప్రయారిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా! కొంచెం అంటారు కదా! ప్రతి అమ్మాయికి ఒక ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఇండిపెండెంట్ లైఫ్‌ని లీడ్ చేయాలి అని చెప్పి. సో ప్లీజ్ అనమాట. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. దానికి నేను ఇప్పుడే బిగ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఏంటి అని అంటే ఇక్కడ కర్రీ చేస్తూనే నేను మాట్లాడుతున్నాను అనమాట. సో ఐ డోంట్ నో అనమాట. అంటే నాకు అర్థం కావట్లేదు. చేస్తున్నాను కంటెంట్ సేమ్‌గానే మేబీ ఒక యాస మాట్లాడే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారేమో అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమో తెలియట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఇక్కడ కర్రీ చేస్తున్నా కదా! సో కర్రీలోకి వెళ్ళిపోదాం. సో నాటు చిక్కుడుకాయ సో కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఏంటంటే ఇక్కడ నాటు చిక్కుడుకాయలు ఉంటాయి కదా! మనకి లోపల గింజలు ఉంటాయి. ఆ చిక్కుడుకాయలు తీసుకొచ్చిందనమాట మా అమ్మ అయితే. నాకైతే ఆ కూర అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమో ఎంత వండినా కూడా ఎప్పుడూ కుదరదు. అండ్ దాంతో పాటు నేను ఇవాళ ఒక పెద్ద మిరాకిల్ అంటే అదే సేమ్ డే రోజు చేసిన ఒక పెద్ద మిరాకిల్ కర్రీ కూడా వండాననమాట. ఆ కర్రీ గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చి ఏంటంటే ఆ కర్రీ ఎవరైనా వండుకుంటున్నా కనుక ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఉడికించుకోండి బాగా. ఆ పచ్చివాసన ఏదైతే ఉందో త్వరగా ఉడుకుతుంది. ఆ స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట నాటు చిక్కుడుకాయలకి. సో మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం గోరు చిక్కుడుకాయలు ఎలా అయితే ఉడికించుకుంటామో అట్లా ఉడికించేసుకొని కొద్దిగా ఉప్పేసి తర్వాత పచ్చివాసన పోతుంది కదా, ఇంకా నార్మల్గా టమాటో ఆనియన్ వేసేసి వండుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఏం చేశాను అంటే ఉడికించుకుని నార్మల్గా వండేసాను అనమాట. అయిపోతుంది కదా అని చెప్పేసి. కూర అయితే ఏ క్లాస్గా బిస్కెట్ అయిపోయింది. మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఎవరు తినను కూడా తినాలా, కనీసం ముట్టుకోలేదు నాకు తెలిసి. అంటే కొంచెం టేస్ట్ ఆ పైన చూసి వాళ్ళు భయపడిపోయారు అనుకోండి, నా కూరకి అంత టాలెంట్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే అంటే నేను కూడా కొంచెం ఆఫ్టర్నూన్ కదా అని చెప్పేసి అది చేసేసాను. అండ్ అది ఒక్కటే కాదులేండి, మళ్ళీ నేను అదే లంచ్లోకి మజ్జిగ పులుసు చేశాను అనమాట. మా అత్తయ్య ఏమో ముద్దపప్పు చేసుకొచ్చారు. సో మజ్జిగ పులుసుతో ముద్దపప్పుతో పిల్లలు తినేస్తారు నార్మల్గా అయితే, మళ్ళీ మజ్జిగ పులుసు ఇష్టంగా తింటారనమాట. ముద్దపప్పు మా పెద్దోడు అస్సలు తినడు, పప్పు ఐటమ్స్ అస్సలు తిన్నాడు వాడు. మా చిన్నోడికి ముద్దపప్పు తింటాడు. అంటే మా పెద్దోడికి కారం తగలేదు, మా చిన్నోడికేమో చప్పగా ఉండాలన్నమాట. మా ఇంట్లో ఈ 2 రకాలుగా ఉండాలి కూరలు వండినా ఏమో. సో అందుకని నేను మ్యాక్సిమం కర్రీస్ అన్నిట్లో కూడా కారం తక్కువ వేస్తాను. అట్లాగే నాకు మా హస్బెండ్కి కూడా అలవాటు అయిపోయింది. సో ఇక్కడ వచ్చి ఏంటంటే సో అలా అన్నమాట. సో ఇక్కడైతే బాండి పెట్టేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా సన్నగా, ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవడమే. వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో అండ్ మిర్చి టమాటో వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత నేను చిక్కుడుకాయలు వేసాను. చిక్కుడుకాయలు వేసి కొంచెం ఉప్పేసి మూత పెట్టి పెట్టాను అనమాట. అది ఉడికేంత వరకు, అంటే అది కొంచెం మెత్తగా అవుతుంది కదా పైన స్కిన్ అంతా కూడా. సో అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. సో అలా ఉడికించుకున్న తర్వాత ఏంటి నాన్న, ఇంకా లేవు నాన్న, ఇవి రావు, అయిపోయినాయి ఆల్రెడీ తీసేశారు ఇక్కడ స్టిక్కర్స్ మొత్తము. ఇంకా లేవు నాన్న తీయడానికి, అంతా అయిపోయినాయి. ఇదిగో ఇట్స్ ఓవర్ అన్న. ఇవన్నీ ఆడేశాడు, ఇవన్నీ స్టిక్ చేసేసారు, స్కూల్లో స్టిక్ చేసేసారు అనమాట. ఇగో నేను వీడియోలోకి వాయిస్ చెప్తున్నా, నువ్వు సబ్స్క్రైబ్ చెప్పు, లైక్, కమెంట్. అసలు మామూలుగా అయితే చక్కగా చెప్తాడు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఒకసారి చెప్పమంటే పెద్ద ఓవర్ చేసేస్తున్నాడు అనమాట వీడు. చక్కగా చెప్తాడు. బట్ ఏంటంటే ఈ స్టిక్కర్స్ స్కూల్లో స్టిక్ చేసే ఉంటాయి కదా యాక్టివిటీస్, అవి అయితే ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ బుక్, వాడితో ఆడుతున్నారు. సో ఇప్పుడు నేను నేను కనిపించుకుని ఇట్లా కూర్చున్నా కదా, వాడు వచ్చేసి ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అదనమాట మ్యాటర్ అక్కడ. ఏంటంటే కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పేసి మగ్గబెట్టేసేసాను. ఆ తర్వాత ఏంటంటే పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కలుపుకొని కొంచెం ఆయిల్ బయటకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పటి వరకు పెట్టుకొని తర్వాత కొద్దిగా వాటర్, మనకు ఎంత కన్సిస్టెన్సీలో మనకి వాటర్ కావాలో అంతవరకు వాటర్ పోసుకోవడమే అనమాట. మళ్ళీ మా వాడు వచ్చి డిస్టర్బ్ చేశాడు, మధ్యలో ఏం చెప్తున్నా మర్చిపోయాను అనమాట. సో వాటర్ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవడమే. సో ఇది చాలా ఈజీ కర్రీ, మంచిగా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అది చూసుకొని వండుకోవాలన్నమాట. నాకైతే కుదరలేదని చెప్తున్నాను, నేనైతే వెరీ క్లియర్గా. సో బాగా వండాల నేను. అక్కడ వచ్చేసి ఏంటంటే మా శ్రేయాంశ అటు సైడ్కి నుంచొని
చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. నేను చెప్తున్నా వాడికి, అక్కడ కనిపించవు నాన్న ఆ వీడియోలో, ఇటు కనిపిస్తావు, నేను ఇటు పెట్టి మాట్లాడుతున్నాను అని చెప్పి. సో వాళ్ళు కూడా అలవాటు అయింది. కాకపోతే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా గోల చేస్తుంటారు, చాలా చిన్నోళ్ళు కదా. సో కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా. సో నేను ఇక్కడైతే కూర ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను. అసలు ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదరట్లేదు. చాలా వరకు ఇప్పుడు చాలా వీడియోస్ ఇంకా బ్యాకప్ ఉన్నాయన్నమాట పెట్టడానికి. అదే. సో, అలా ఒక ప్రాసెస్ ఇంకా అవ్వట్లే. ఇంకా సరే వీడియోలోకి వచ్చేద్దాం. సో, అదొక ప్రాసెస్. అది కాకుండా మనం కలిపేసి కూర పెడతాం కదా! అదొక ప్రాసెస్. కలిపేసి కూర పెట్టుకోవచ్చు, ఇట్లనైనా పెట్టుకోవచ్చు. నేను 2 రకాలుగా కూడా చేస్తాననమాట. 3 రకాలుగా చెప్పాలంటే. ఎందుకంటే ఉడకబెట్టి కూడా చేస్తాను. అదైతే ఫ్రై లాగా చేస్తూ ఉంటాను. సో, ఇక్కడొచ్చి ఏంటంటే ఈవినింగ్ అయిపోయిందనమాట. తినేసి పడుకొని లేచారు. నేనైతే పడుకోలేదు. ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ స్లీపింగ్ అనేది కట్ చేసేసాను. ఒకప్పుడు నిద్రపోయేదాన్ని. ఒక 2:30 అలా 1 అవర్ పడుకునేదాన్ని చక్కగా. కానీ లావు అయిపోతున్నానని చెప్పి నేను కొంచెం భయమేసింది నాకు. బాగా ఒళ్ళొచ్చేస్తుందని చెప్పి. సో, అందుకని ఇంకా స్లీపింగ్ అయితే తగ్గిచ్చేసేసాననమాట. సో, ఇప్పుడైతే మా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏంటా అని చెప్పి చూస్తున్నాను. యాక్చువల్‌గా మార్నింగ్ వాళ్ళేంటంటే బిస్కెట్స్ అవి తీసుకొచ్చుకున్నారు బయటకెళ్ళి. ఇంకా బిస్కెట్స్ అవి పెట్టేస్తే, అంటే మా ఆయన ఉస్మానియా బిస్కెట్స్ తెచ్చారు. నార్మల్ బిస్కెట్స్ కూడా వీళ్ళు ఒక్కొక్కసారి ఉస్మానియా బిస్కెట్స్‌తో చాయ్ తాగుతారు. ఒక్కొక్కసారి అంటే మరి చాయ్ అంటే ముందు గ్లాసులు గ్లాసులు ఏదో ఊరికే డిప్ చేసుకోవడానికన్నమాట. సో, అలా తాగుతారు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి నార్మల్ బిస్కెట్స్, మన గుడ్డే బిస్కెట్స్ కానీ అట్లా తింటూ ఉంటారనమాట ఈవినింగ్ స్నాక్. సో, ఇక్కడైతే అదే ప్రాసెస్ నడుస్తుంది. చెప్తున్నా నేనైతే, అంటే నిద్రపోలేదు. నేను ఇన్ బిట్వీన్ నిద్రపోకుండా వేరే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. అంటే ఎడిటింగ్ అలా చేస్తూ ఉంటాను. ఎడిటింగ్ అది చేసి ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఏమైందంటే కొంచెం బాగా హెడాక్ వచ్చింది. టోటల్లీ అంటే ఆ రోజు ఏం చేసాము, మళ్ళీ మా అమ్మేమో ఈ వెనక షెల్ఫ్స్ అనేవి సర్దిందనమాట. నేనేమో మా బెడ్రూమ్‌లో ఫ్యాను, బూజు అదంతా దులిపాను. సో, అవన్నీ నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి అలా పెట్టుకొని నేను వెళ్లి దులుపుతా ఉంటే మళ్ళీ పిల్లలు కదిలిచ్చేస్తే ఫోన్ ఆల్రెడీ నా ఫోన్ చాలా సార్లు పగిలిపోయిందనమాట. సో, అందుకని కొంచెం భయం అనమాట. నేను దగ్గరుండి చేసే లెక్కయితేనే అట్లా చేస్తూ ఉంటాననమాట. సో, క్లిప్స్ అటు ఇటు వెళ్ళినట్టున్నాయి. కూర అయితే ఆ ప్రాసెస్‌లో వచ్చింది. సో, అది మ్యాటరు. అది మీటరు ఏదైతేనేమి. సో, నాకేంటంటే ఆ డస్ట్ అదంతా గూడా తగిలేసరికి ఏమైందంటే ఎలర్జీలాగా, కళ్ళు మంటలు, స్నీజింగ్ అంతా అట్లా వచ్చేసిందనమాట. ఆ బూజులన్నీ దులిపితే నాకు.